హలో అండి, అందరికీ ప్రాచా అఫీషియల్ ఛానల్లో ఈ వీడియోస్ పెడుతున్నాను. రమ్య స్టడీ ఛానల్లో ఇక మీదట వీడియోస్ వస్తాయి. రమ్య ఎవరికైనా ఫిజికల్ సైన్స్ కంటెంట్ కావాలి అని అనుకుంటే రమ్య స్టడీస్ అనే ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఛానల్లో ఇక మీదట చూడండి. ఇక నుంచి ప్రాచా అఫీషియల్ పిల్లల ఛానల్ కాబట్టి ఆ ఛానల్లో ఇక మీదట పెట్టను. రమ్య స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దానిలో చూస్తారని ఆశిస్తున్నాను. నిన్న క్లాసులో విద్యుదయస్కాంత తరంగాల గురించి నేను చెప్తానని చెప్పాను కదా. విద్యుదయస్కాంత తరంగాలు, ఈ విద్యుదయస్కాంత తరంగాలు యానకంలో ప్రయాణిస్తాయి, శూన్యంలో ప్రయాణిస్తాయి. ఏంటంట, యానకంలో శూన్యంలో రెండింటిలో ప్రయాణిస్తాయి. శూన్యంలో కాంతి యొక్క వేగం ఎంత ఉంటుంది? శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్. దీన్ని కిలోమీటర్/సెకండ్లో చెప్పాలంటే 3 × 10⁵ కిలోమీటర్/సెకండ్. ఈ శూన్యంలో కాంతి వేగానికి ఈ విద్యుదయస్కాంత తరంగాలు సమానంగా ఉంటాయి. ఏంటంట, శూన్యంలో కాంతి వేగం ఎంతైతే ఉంటుందో దానికి ఈ విద్యుదయస్కాంత తరంగాలు అనేటివి సమానంగా ఉంటాయి. థర్డ్ వన్ చూడండి, విద్యుత్ క్షేత్రాన్ని అయస్కాంత క్షేత్రాన్ని విద్యుత్ క్షేత్రాన్ని అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉంటాయి. ఏంటి ఈ విద్యుదయస్కాంత తరంగాలు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం కదా, అవి రెండింటిని ఇవి కలిగి ఉంటాయి. దీంట్లో మళ్ళీ 5 పార్ట్స్ ఉన్నాయి. ఈరోజు 3 పార్ట్స్ చెప్పుకున్నాం. అంటే ఈ ఫస్ట్ పార్ట్ అంటే 7 రకాలు, 5 రకాలు ఉన్నాయి. ఈరోజు 3 రకాల గురించి చెప్పుకున్నాము. దృగ్గోచర వర్ణపటం ఫస్ట్ వన్. దృక్ అంటే కన్ను, గోచరం అంటే చూడడం. దేన్నైతే మనం కంటి ద్వారా చూడగలుగుతాము అటువంటి కాంతిని దృగ్గోచర వర్ణపటం అంటాము. దీని యొక్క పరిధి 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ పరిధి వరకు మాత్రమే మన కళ్ళు అనేటివి చూడగలుగుతాయి. అందువలన దీన్ని దృగ్గోచర వర్ణపటము అంటాము. దృగ్గోచర వర్ణపటము, దృక్ అంటే కంటి ద్వారా, గోచరం అంటే కనిపించడం. మన కంటి ద్వారా కనిపించే కాంతిని దృగ్గోచర కాంతి అంటాం చెప్పాను కదా. ఇందులో 7 రంగులు ఉన్నాయి. ఏంటంట, ఎన్ని రంగులు ఉన్నాయి? 7 కలర్స్ ఉన్నాయి. వాటినే మనకు ఆల్రెడీ తెలుసు, విబ్జిఆర్ అంటాము అని. వి అంటే వైలెట్ అని, ఐ అంటే ఇండిగో అని, బి అంటే బ్లూ అని, జి అంటే గ్రీన్ అని, వై అంటే ఎల్లో అని, ఓ అంటే ఆరెంజ్ అని, ఆర్ అంటే రెడ్ అని. ఓకేనా, తెలుసు కదా. కానీ కొంచెం డెప్త్గా ఇక్కడ మనము కొన్ని నిమిషాలు నేర్చుకుంటాము. అవేంటంటే, వి అనే ఊదా రంగు, దాని యొక్క తరంగ దైర్ఘ్యము ఫస్ట్ వైలెట్ కదా, దాని తరంగ దైర్ఘ్యము అత్యల్పంగా ఉంటుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి దీని యొక్క శక్తి అనేది అధికంగా ఉంటుంది. అత్యల్ప తరంగ దైర్ఘ్యంగా ఊదా రంగు యొక్క శక్తి అధికంగా ఉంటుంది. అర్థమవుతుందా? దీనివల్ల మనకేం జరుగుతుంది, మన బాడీ మీద, కంటి మీద ప్రభావం చూపిస్తుంది, కంటిలో ఉన్న రెటీనాపై. అందువలన ఊదా రంగుని ఎక్కువసేపు చూడకూడదు. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ లాస్ట్ చివరిలో రెడ్ ఉంది కదా, ఈ రెడ్ యొక్క తరంగ దైర్ఘ్యము ఎలా ఉంటుంది? ఫస్ట్ వచ్చి అత్యల్ప తరంగ దైర్ఘ్యము. రెడ్ది ఎలా ఉంటుంది? అధిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది కదా. అధిక తరంగ దైర్ఘ్యం ఉంటే దాని యొక్క శక్తి తక్కువ ఉంటుంది. అధిక తరంగ దైర్ఘ్యము, శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన మనము రెడ్ సిగ్నల్స్ ఉంటాయి కదా, మనం వాహనాలు వెళ్ళేటప్పుడు అక్కడ ఉపయోగిస్తాము. ఫిల్మ్ డెవలప్ చేస్తాం సినిమాల్లో, పాత సినిమాల్లో ఫిల్మ్ డెవలప్ చేసే ఏరియా, ఆ రూమ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. అంటే దాని శక్తి తక్కువ, మన బాడీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. కాబట్టి మనం ఏం చేస్తాము, రెడ్ కలర్ని ఉపయోగిస్తాం. ఫిల్మ్ డెవలప్ చేసే దాంట్లో, ఫోటో ఫిల్మ్ డెవలప్ చేసే దాంట్లో ఈ రెడ్ కలర్స్ని ఉపయోగిస్తాం. ఈ వైలెట్కి రెడ్కి మధ్యలో ఉండేది ఏ కలరు? గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ యొక్క తరంగ దైర్ఘ్యము, శక్తి విలువలు సమానంగా ఉంటాయి. అందువలన ఈ ఆకుపచ్చ రంగు, గ్రీనరీ అంటాం కదా, పార్క్లోకి వెళ్ళి మనం గ్రీనరీని చూసినా, అడవిలో ఉన్న చెట్లను చూసినా, మన ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలను చూసినా కానీ మనకి ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది, మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఒక చెట్టు పెంచి దాని ఎదుగుదలను చూస్తే ఆ గ్రీనరీ అది ప్రతి ఒక్క
మొక్క శాఖలు పెరుగుతూ ఉన్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఎందుకంటే దాని యొక్క తరంగ దైర్ఘ్యము, దాని శక్తి అనేది మీడియంగా ఉంటాయి, సమానంగా ఈక్వల్గా ఉంటాయి. మీడియం కాదు, ఈక్వల్గా ఉంటాయి. అందువలన మన మనసుకి చాలా హాయిగా ఉంటుంది. గ్రీనరీ అనేది మన మనసుకి హాయిగా మనశ్శాంతిగా ఉంటుంది. మానసిక ఉల్లాసము కలిగించే రంగు ఏంటి అని అడిగితే గ్రీన్, ఆకుపచ్చ రంగు. ఇక్కడ చూడండి, మనం చూడగలిగే కాంతి కిరణాలు ఏంటి అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతిని చూడగలం, కొవ్వొత్తు నుంచి వచ్చే కాంతిని చూడగలం, మన టపాసులు పేల్చినప్పుడు వచ్చే కాంతిని చూడగలం. అంటే మన కంటికి ఏ అయితే కాంతి కిరణాలు కనపడతాయో వాటినే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. మినుగురు పురుగుల యొక్క కాంతిని కూడా మనము చూడగలం. ఇంతవరకు క్లియర్ కదా? ఇందులో మీకేం డౌట్ లేదు కదా? దీని యొక్క పరిధి ఎంత? 400 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ పరారుణ కిరణాలు. పరారుణ కిరణాలు ఎలా? అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉండే కిరణాలని పరారుణ కిరణాలు అంటాము. దాని యొక్క పరిధి ఎంత ఉండాలి? అత్యధిక తరంగ దైర్ఘ్యం అంటే 700 కంటే అబోవ్ ఉండాలి. అర్థమవుతుందా? 700 కంటే అబోవ్. దాని యొక్క పరిధి 10,000 నానోమీటర్స్. 700 నానోమీటర్స్ నుంచి 10,000 నానోమీటర్స్ దాని యొక్క పరిధి. ఇటువంటి కిరణాలను ఏమంటాము? పరారుణ కిరణాలు అంటాం. వీటిని కనుగొన్న శాస్త్రవేత్త హర్ష్లే అనే శాస్త్రవేత్త వీటిని కనుగొన్నాడు. వీటిని గుర్తించడానికి NaClతో తయారు చేసిన పట్టకాన్ని లేక పదార్థాన్ని ఉపయోగిస్తాం. ఎందుకు ఉపయోగిస్తాము? అవి పరారుణ కిరణాలని పరావర్తనం చెందిస్తాయి. ఎందుకు ఉపయోగిస్తామంట? ప్రత్యేకంగా NaClతో తయారు చేసిన పదార్థాన్ని ఎందుకు ఉపయోగిస్తాము? అవి పరారుణ కిరణాలని రిఫ్లెక్ట్ చేస్తాయి, పరావర్తనం చెందిస్తాయి. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? అత్యధిక తరంగ దైర్ఘ్యం ఉండాలి. అది ఎలా ఉండాలి? 700 అబోవ్ 700 నానోమీటర్స్ నుంచి 10,000 నానోమీటర్స్ ఉండాలి. వీటిని కనుగొన్న శాస్త్రవేత్త హర్ష్లే. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, థర్మోఫైల్ బోలోమీటర్. వీటిని మనం ప్రాక్టికల్స్లో, ఫిజిక్స్ ప్రాక్టికల్స్లో చేస్తుంటాం. మేము ఇంతకుముందు చేసాము థర్మోఫైల్ బోలోమీటర్. టీవీ రిమోట్లో ఉపయోగిస్తాం. టీవీ రిమోట్లలో, చీకట్లో ఫ్లాష్ లైట్స్ ఉంటాయి కదా, చీకట్లో మనం ఫోటో తీసేటప్పుడు దానిలో ఉపయోగిస్తాం. గోడలపై పాత చిత్రాలు ఉంటాయి కదా, అవి తొలగించి వాటి కొత్త చిత్రాలు మనం ఇంకా వేయాలంటే పాత చిత్రం తొలగించాలి కదా, అందులో మనము పరారుణ కిరణాలను ఉపయోగిస్తాం. మసాజ్ సెంటర్లో ఉపయోగిస్తాం, మసాజ్ కిరణాలుగా ఉపయోగిస్తాం. మసాజ్ సెంటర్లో మసాజ్ కిరణాలుగా ఉపయోగిస్తాం. వీటి యొక్క అనువర్తనాలు అంటాం. ఎగ్జాంపుల్స్నే ఈ అనువర్తనాలు అంటే. అనువర్తనాలు అంటే అప్లికబుల్, వేటికి అప్లికబుల్ చేస్తాము వీటిని అని అంటే థర్మోఫైల్స్లో, బోలోమీటర్స్లో, టీవీ రిమోట్లలో, కెమెరా ఫ్లాష్ లైట్లలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ మసాజ్ సెంటర్లో మసాజ్ కిరణాలుగా, పాత చిత్రాలను తొలగించడానికి ఉపయోగిస్తాం. ఇంతవరకు క్లియర్ కదా? నెక్స్ట్ థర్డ్ వన్ అగ్ని లోహిత కిరణాలు. అధిక తరంగ దైర్ఘ్యం ఉంటే పరారుణ కిరణాలు. 400 నానోమీటర్స్ బిలో ఉంటే, తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటే వాటిని ఏమంటాము? అగ్ని లోహిత కిరణాలు అంటాము. అవి కూడా వాటి పరిధి ఎంత ఉండాలి? 400 నానోమీటర్స్ నుంచి 1 నానోమీటర్స్. అర్థమవుతుందా? దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త రిక్టర్. పరారుణ కిరణాలను కనుగొనింది హర్ష్లే. అగ్ని లోహిత కిరణాలు కనుగొనింది రిక్టర్. ఓకేనా? దీని యొక్క అనువర్తనాలు అంటాము. దేనికి అప్లై చేస్తాము, అప్లికబుల్గా ఉంటాయి అని అంటే, ఫస్ట్ నీటిలో బ్యాక్టీరియాని తరిమివేయడానికి, కిల్ చేయడానికి ఉపయోగిస్తాం. మురిగిన కోడిగుడ్లని, అంటే మంచి కోడిగుడ్లు, మురిగిపోయిన కోడిగుడ్లు మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలి అనే విషయంలో అగ్ని లోహిత కిరణాలని ఉపయోగిస్తాం. నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ ధ్రువపత్రాలు ఉంటాయి కదా, ఇవి నకిలీవా డూప్లికేట్వా అనేది ఎలా మనం కనుగొనలేం? చూస్తే మనం కనుగొనలేం. అవి సేమ్ ఒకేలా ఉంటాయి కదా. అప్పుడు మనం ఏం చేస్తామంట? అగ్ని లోహిత కిరణాలని ఉపయోగిస్తాం. చర్మం కింద ఉండే కొవ్వుని విటమిన్ డిగా మార్చి మన బాడీకి అందించడానికి అగ్ని లోహిత కిరణాలని ఉపయోగిస్తాం. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది.
చర్మం కింద గల కొవ్వుని విటమిన్ డిగా మార్చే కిరణాలు ఏంటి అని అడిగితే దానికి అతినీలలోహిత కిరణాలు. వీటి వల్ల చర్మ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఓజోన్ పొర కొంచెం కొంచెంగా విడిపోతూ ఉంది కదా, అంటే పొల్యూషన్ వల్ల. పైనుంచి అతినీలలోహిత కిరణాలు డైరెక్ట్ మన చర్మం మీద పడితే చర్మ క్యాన్సర్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం కదా. భూమి వేడెక్కుతుంది. ఇప్పుడు ఎండాకాలంలో అత్యధిక ఎండ వస్తుంది. ఇది ఎందువల్ల పొల్యూషన్ ఎక్కువైపోయి ఓజోన్ పొర దెబ్బతిని డైరెక్ట్ అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడడం వల్ల. అర్థమవుతుందా? హరిత గృహ ప్రభావం అని కూడా అంటాము. గ్లోబల్ భూమి వేడెక్కడం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. హరిత గృహ ప్రభావము, భూమి వేడెక్కడం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. ఇంతవరకు క్లియర్ కదా? విద్యుదయస్కాంత తరంగాలు దాని యొక్క రకాలు. దృగ్గోచర వర్ణపటం 400 నుంచి 700 నానోమీటర్స్ ఉండాలి. 700 అబోవ్ ఉంటే నానోమీటర్స్ పరారణ కిరణాలు, 400 బిలో ఉంటే అతినీలలోహిత కిరణాలు. ఇక్కడ ఒకటి చెప్పలేదు చూడండి. అతినీలలోహిత కిరణాలని ఏవి చూడగలవు అంటే తేనెటీగలు చూడగలవు. వాటిని ఏవి ప్రెడిక్ట్ చేయగలవు? తేనెటీగలు. ఇది కూడా ఇంపార్టెంట్. తేనెటీగలు. ఇంకా 2 ఉన్నాయి, రేపు క్లాస్లో చెప్పుకున్నాము. ఇవి 3 రకాలు ఈరోజు చెప్పాము. విద్యుదయస్కాంత తరంగాల్లో 3 రకాలు, ఇంకా 2 రకాలు ఉన్నాయి, రేపటి క్లాస్లో చెప్పుకున్నాం. మీకు కంటెంట్ కావాలంటే చెప్పాను కదా, రమ్య స్టడీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా?